భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు నంద్యాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బార్ ప్రెసిడెంట్ జయకృష్ణ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి ఒక మహానేతగా ఆయనను కొనియాడారు. అదేవిధంగా న్యాయవాది నంద్యాల బార్ సెక్రటరీ అయినటువంటి నందన్ బాబురావు మాట్లాడుతూ రాజ్యాంగం దళితులు ఒక భగవద్గీత, ఖురాన్, ఒక బైబిల్ లాంటిదన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దలు న్యాయవాదులు శ్రీనివాసులు, వై పుల్లయ్య, తిరుపతి, సుధాకర్, ఓబుల్ రెడ్డి, జయప్రకాష్, జీవన్ రాజు, జీవీఎన్ ప్రసాద్, కేశవ, చంద్రశేఖర్, రాజేంద్ర ప్రసాద్, కె పుల్లన్న, వి కృష్ణారెడ్డి, బాలాజీ, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. మేమైతే కొంతవరకు ఎక్కడో అదే 1% ఎక్కడో ఎదరో కనపడుతున్నారు, కానీ 99 మంచి వ్యక్తులు ఇప్పుడు చాలా మమ్మల్ని ఆదరిస్తున్నారు, గౌరవిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు కల్పించినటువంటి హక్కుల వల్ల మా ప్రముఖ స్థానం కల్పించి, గౌరవం కల్పించి, విద్యను కల్పించి, హోదాను కల్పించి, ఆర్థిక అసమానతల్లో ముందుండి మేము కూడా బాగున్నందుకు ఒక్కసారి మా బిఆర్ అంబేద్కర్ గారికి నాకు సలాం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మా భారత ప్రెసిడెంట్ అయినటువంటి జయకృష్ణ సార్ ఈ రోజు అంబేద్కర్ గారి జయంతి వేడుకలు వారు ప్రత్యేకంగా మాకు అవకాశం కల్పించి వారు కూడా తన యొక్క మద్దతు అంబేద్కర్ విషయాల్లో అన్ని విషయాల్లో ముందుండి మాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. వారిని కూడా సగౌరవంగా మాట్లాడవలసినదిగా హృదయపూర్వకంగా వారిని అర్థిస్తున్నాం.